కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆలూరు సమీపంలోని ఆదోని రోడ్డు పక్కన భక్తుల సహాయ సహకారాలతో 54 అడుగుల అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ విగ్రహ నిర్మాణానికి ఇప్పటి వరకు 1.26 లక్షలు అలాగే 1,26,00,000 ఖర్చవుతుందని, ఇంకా దాదాపు 60 లక్షల రూపాయలు అవసరముందని ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 54 అడుగుల అతి భారీ ఆంజనేయ స్వామి విగ్రహం నుండి అర్ధ కిలోమీటర్ దూరంలో బెల్లిగుండ ఆంజనేయ స్వామి దేవాలయం అతి పురాతన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన ఈ ఆలయంలో భక్తులు కోరిన కోరికలు తీరుతాయని భక్తులకు విశ్వాసం. ఇక్కడ వంశపారపర్యంగా వివాహాలు జరుగుతూ ఉంటాయి. ఒకే రోజున 27 పెళ్లిళ్లు జరిగినాయని మా పూర్వీకులు చెప్తుంటారు. మా కమిటీ ఏర్పడిన తర్వాత ఒకే రోజు 7 పెళ్లిళ్లు జరిగాయని తెలిపారు. హైదరాబాదు, మంత్రాలయం, శ్రీశైలం వంటి ప్రాంతాల భక్తులు కూడా ఈ దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తుంటారు. కమిటీ వారు భవిష్యత్తులో కళ్యాణ మండపం, వసతి గృహాల ఏర్పాటుకు భక్తుల సహాయ సహకారాలు అవసరమని ఆలయ కమిటీ సభ్యులు కోరుతున్నారు. ఇక్కడ బెల్లిగుండ ఆంజనేయ స్వామి చాలా మహిమగల దేవుడు. ఆ దేవుడికి చాలా మంది భక్తులు ఉన్నారు. వివిధ గ్రామాల నుంచి కూడా వచ్చి, ఇక్కడ పురాతనమైన దేవాలయం కాబట్టి మన పూర్వీకులు కూడా ఇక్కడ వివాహాలు చేసుకుని సంతోషంగా ఉన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వివాహాలు కూడా జరుగుతున్నాయి. ఆ దేవుడి మహిమగల దేవుడు కాబట్టి అనారోగ్య పాలైనా కూడా ఇక్కడ వచ్చి దేవుడిని మొరపెట్టుకొని వాళ్ళు బాగా అయినారు. అందుకోసం ఈ ఉగాది రోజు మన అంపయ్య పున్నం రోజు రథోత్సవము బాగా జరుగుతున్నది. చాలా మంది భక్తులతో బాగా దిగ్విజయంగా జరుగుతున్నది. శ్రీ ఆంజనేయం ఆలూరు తాలూకాలో అతి పురాతన దేవాలయం. వ్యాస మహర్షి ప్రతిష్ఠించిన శ్రీ బెల్లిగుండ ఆంజనేయ స్వామి దేవాలయం ఆదోన్ రోడ్లో 1/2 కిలోమీటర్ దూరంలో ఉన్నది. అతి పురాతన ఆలయంలో ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు, ఆరోగ్యమైతేనేమి, పెళ్లిళ్ళ విషయంలో అయితేనేమి అన్ని కోరికలు తీరుస్తూ కొలు బంగారమై ఎదుగుతున్నాడు. ఈ క్షేత్రములో పెళ్లిళ్ళు చేసుకుని చాలా సుఖప్రదంగా జీవితం సాగిస్తున్నారు. వంశపారంపర్యంగా కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అప్పట్లో ఒకరోజు 27 పెళ్లిళ్ళు కూడా జరిగినాయి. మా కమిటీ ద్వారా వచ్చిన తర్వాత ఇక్కడ ఒకరోజు 7 పెళ్లిళ్ళు జరిగినాయి. సదుపాయాలు సరిగా లేకున్నా కానీ ఇక్కడే వచ్చి పెళ్లిళ్ళు చేసుకుని వెళ్తున్నారు. ఇక్కడ అమాసకు భోజనాలు ఏర్పాటు చేయమైనది. ఆయన అనుగ్రహంతోనే ఇక్కడ 54 అడుగుల అభయ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా వెలిసినది. ఇప్పటికి 2 సంవత్సరాలు అయినది. సుమారుగా 1,26 లక్షలు ఇప్పటికి ఖర్చు అయినది. ఇంకా 50-60 లక్షల అభివృద్ధి పనులు ఇంకా జరగాల్సి ఉన్నది. భక్తుల సహకారంతోన, వివిధ రాష్ట్రాల భక్తులతోన ఈ అభివృద్ధి పనులన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ మంత్రాలయం పోయే భక్తులు, శ్రీశైలం పోయే భక్తాదులు, ఉరుకుందీరాన స్వామి పోయే భక్తాదులు ఇక్కడ శనివారం అన్నదానం జరుగుతున్నది. వారు కూడా ఇక్కడ పాల్గొని ప్రసాదం స్వీకరించి వెళుతున్నారు. అందరూ చాలా హైదరాబాద్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది మనకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినారు. ఇక్కడ శ్రావణ మాసంలో 4 వారాలు శనివారం అన్నదానం జరుగుతుంది. ఇక్కడ మాత్రం ఇప్పటికి 2 సంవత్సరాలు అయినది. హనుమాన్ జయంతి రోజు అన్నదానం ఏర్పాటు చేసినాం. అప్పటి నుంచి శనివారం నిరాటకంగా ఏమి ఇబ్బంది లేకుండా అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. కావున భక్తాదులు ఇంకా ఈ అభివృద్ధి పనుల్లో ఇంకా అక్కడ బెల్లిగుండ ఆంజనేయ స్వామి దేవాలయం నందు కళ్యాణ మండపం ఇంకా ఏర్పాటు చేయాలి. అర్చకులకు, వచ్చే భక్తులకు వసతి గృహాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నది. కావున భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని వారికి చేతనైనంత సహాయం చేయవలసిందిగా మా కమిటీ ద్వారా కోరుతున్నాము.